రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రశాంత్. మనం వెంగళరావు నుంచి తాజా అప్డేట్స్ మనకి ప్రశాంత్ అందిస్తారు. ఎస్ ప్రశాంత్, ఎందుకు ఈసారి జూబ్లీ హిల్స్ పోలింగ్ శాతం ఈసారి ఎందుకు తక్కువ నమోదైంది? ప్రస్తుతం వెంగళరావులో ఓటింగ్ శాతం ఎలా ఉంది ఏంటి? ఎస్ ప్రశాంత్, అన్మ్యూట్ చేసుకోండి. పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికల మాత్రము సాధారణ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల తరహాలోనే మందకోడిగా నత్తనడకన పోలింగ్ సరళి నడుస్తుంది. ఇప్పటికీ 4 గంటలు కావస్తున్నా కూడా 41% మాత్రమే పోలింగ్ సరళి దానికి నిదర్శనంగా కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు గత నెల రోజులుగా ఉత్కంఠగా ఎదురు చూసిన జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నిక మాత్రము ఏమాత్రం కూడా ఆ అనుకున్న స్థాయిలో అనుకున్న రీచ్ లో ఆ పోలింగ్ సరళి అయితే కావడం లేదు. కానీ ఇక్కడ జూబ్లీ హిల్స్ ప్రజలు మాత్రము అనివార్యంగా అటు మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చినటువంటి బై ఎన్నికలలో జూబ్లీ హిల్స్ ప్రజలైనటువంటి 4 లక్షల ఓటర్లు ఈ రోజు పోలింగ్ లో పాల్గొంటున్నారు. అయితే పూర్తిగా ఇప్పటి వరకు కూడా కేవలం 41% మంది ఓటర్లు మాత్రమే పోలింగ్ వస్తున్నారు. ప్రస్తుతం మనం వెంగళరావు నగర్ లోని సెయింట్ పాల్స్ హై స్కూల్లో ఉన్నాము. ఇక్కడ 4 పోలింగ్ బూతులు ఉన్నాయి. 3500 మంది ఓటర్లు ఇక్కడ ఓటు వేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కేవలం 700 మంది మాత్రమే పోలింగ్ వేశారు. మనం ప్రస్తుతం పోలింగ్ బూత్ ఎంట్రన్స్ వద్ద ఉన్నాము. ఎంట్రన్స్ వద్ద ఒక్కొక్కరు ఇద్దరిద్దరు మాత్రమే ఓటింగ్ వేసి వస్తున్నారు. అయితే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఏర్పాట్లకు తగినంత పోలింగ్ పర్సెంటేజ్ మాత్రము ఇక్కడ జరగకపోవడం లేదనేది మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ పోలీసులు అటు నిఘా నేత్రాలు ఇటు డ్రోన్ కెమెరాల ద్వారా అదే విధంగా ఇక్కడ మోడల్ పోలీస్ స్టేషన్ ద్వారా ఇక్కడ వీల్ చైర్లు అన్ని కూడా అరేంజ్ చేశారు. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళంతా కూడా మేజర్ గా సీనియర్ సిటిజన్స్ మహిళలే పెద్ద ఎత్తున ఇక్కడికి ఓటర్లు వస్తున్నారు. దీంతో అయితే నత్తనడకన సాగుతుంది అయితే కనిపిస్తుంది. ఇక్కడ వెంగళరావు నగర్ డివిజన్ మొత్తం కూడా ఇదే తరహా కనిపిస్తుంది. 4 గంటలు సమయం దాటినప్పటికీ కూడా పూర్తిగా 41% కూడా జరగలేదు. మరొక 2 గంటల సమయం ఉన్నప్పటికీ కూడా ఆ 2 గంటలలో కూడా కేవలం ఇంకొక 6 నుంచి 7% కంటే ఎక్కువగా పోలింగ్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఒక్కొక్కరుగా మాత్రమే వస్తున్నారు. ఇలా ఇంకో 2 గంటలు వచ్చినా కూడా పూర్తిగా 50% దాటే పరిస్థితి అయితే లేదు. ఇది ప్రస్తుతానికైతే జూబ్లీ హిల్స్ లోని వెంగళరావు నగర్ డివిజన్ లో ఉన్నటువంటి అటు గవర్నమెంట్ హై స్కూల్ కావచ్చు, ఇటు బ్రహ్మం స్కూల్లో కావచ్చు, ఇక్కడ సెయింట్ పాల్ స్కూల్లో రైట్ ప్రశాంత్, మనకి మరో బ్రేకింగ్ అంతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.